కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు షాక్ తగిలింది. ఆమెపై కేసు నమోదుకు బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం రద్దయిన ఎలక్టోరల్ బ్రాండ్ల పేరుతో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు చట్టసభల ప్రతినిధుల న్యాయస్థానం తిలక్ నగర్ పోలీసులను ఆదేశించింది. పలువురు బిజినెస్ మెన్లను నిర్మలా సీతారామన్ బెదిరించి బీజేపీకి నిధులొచ్చేలా చేశారని జనాధికార సంఘర్ష పరిషత్ కు చెందిన ఆదర్శ్ గతంలో తిలక్ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేసేందుకు ట్రై చేయగా పోలీసులు స్వీకరించలేదు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి సంతోష్ గజానన ధర్మాసనం నిర్మలాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేశారు. కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పేరును కూడా చేర్చారు. ఈడీ దాడులతో ఒత్తిళ్లు పెంచి కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయలను ఎన్నికల బ్యాన్లను కొనుగోలు చేశారని కూడా ఒత్తిడి తెచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఎలక్టోరల్ బ్రాండ్లను జాతీయ రాష్ట్ర స్థాయిలోని బీజేపీ నాయకులు నగదుగా మార్చుకున్నారని తెలిపారు.